నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరైతే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఇది కేవలం మా మాటగా కాదు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎటువంటి సమీకరణాలు, ఎటువంటి మార్పులు, ప్రభుత్వం తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది మనం చూస్తూ వచ్చాం. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి విధానం ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులపై దాడులు అనే టాపిక్ ఎంత హడావిడి వైరల్ అయిందో మనకు తెలుసు. ఎన్నో ఘటనలు, దానికి సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు వరుసగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేశాయి అప్పట్లో. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఒక ఘటన, రాయలసీమలో ఒక ఎంపీడీఓపై జరిగినటువంటి దాడి, జవహర్ బాబు. ఆ దాడిని ప్రభుత్వం ఖండించడమే కాదు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ యొక్క ఎంపీడీఓను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి క్రమంలో, అంటే సాధారణంగా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించి ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ పెద్దగా ఉండవు. దాని క్రమంగానే అధికారులు కూడా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేయటం మనం చూసాం. అధికారులకు రక్షణ లేదు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయని రోడ్డెక్కినటువంటి పరిస్థితి, పెన్ డౌన్ చేసినటువంటి సందర్భం. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కడప వెళ్ళడం, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఎంపీడీఓని పరామర్శించడం, వారి కుటుంబ సభ్యులకు ఒక మనోనిబ్బరాన్ని కలుగజేసే విధంగా మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి అంశంగా, టాపిక్గా మారింది. నిజమే, వాస్తవం అది. ఎందుకనంటే ఎక్కడో ఒక చోటు ఉండి ఒక ప్రెస్ నోటో లేకపోతే ఒక మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, నేతలు కానీ. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం అని. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలే. ఆయన బాధ్యతగా హాస్పిటల్కి వెళ్ళటం, ఆ అధికారిని పరామర్శించడం, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం, అంతేకాదు యావత్ అధికారులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన ఇచ్చినటువంటి భరోసా ఇప్పుడు ఒక చర్చ అయిపోయింది. సాధారణంగా అక్కడికి వెళ్ళటం, అలాగే ఏదైతే ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్గా నిలిచారు మీడియాలో. నిజమే, ఏ అధికారి ఊహించుండరు, ప్రజాప్రతినిధులుగానో లేకపోతే మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఉన్నటువంటి వారు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వారు కలర్ఫుల్ మెసేజెస్ ఇవ్వటం, అలాగే ఒక వీడియోని రిలీజ్ చేయటం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలే. అక్కడికి వెళ్ళారు, కుటుంబంతో మాట్లాడారు, నేరుగా అధికారితో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనికి. అంతేకాదు, ఎమోషనల్గా ఆయన రెస్పాన్స్ అయినటువంటి తీరు చూస్తే ఒక చర్చ జరుగుతుంది, ఇంపార్టెంట్ టాపిక్గా. ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, ఎవరైనా సరే రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే తాట తీస్తా అని చెప్పి, అంటే అది ఎంత పవర్ఫుల్ డైలాగ్ చూడండి, వర్డ్ చూడండి. ఆయన ఒక ధైర్యాన్ని ఇవ్వటమే కాదు,
ఇటువంటి వారు అధికారాన్నో లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా రెచ్చిపోతున్నటువంటి విధానాన్ని మేము బ్రేక్ చేస్తాం అని చెప్పి వైఎస్ఆర్సీపీపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో మనం చూసాం. ఒకసారి అది మీరు కూడా వినండి, పవన్ కళ్యాణ్ ఎట్లా రెస్పాండ్ అయ్యారనేది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయిన మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అంటే ఆయన ఉక్రోషం కానీ ఆవేశం కానీ ఆ మాటల్లో క్లియర్గా తెలుస్తుంది. అంటే ఒక రాష్ట్రంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన, అందులోనూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. కూటమిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా పవన్ కళ్యాణ్ మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అనేది బాగా వినిపిస్తుంది. ఇటు అధికారులకు ఒక ధైర్యాన్ని, భరోసా ఇవ్వటం, ఒక గాయపడినటువంటి కుటుంబ సభ్యులకు కూడా మీ వెనుక నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని చెప్పడం, అలాగే ఆయనకు అందుతున్నటువంటి ట్రీట్మెంట్ విషయంలో ముఖ్యంగా ఆయనపై దాడికి దిగినటువంటి వ్యక్తులను అరెస్టు చేసే వరకు ఊరుకోలేదు ఆయన. ఇంకా ఆ ఇష్యూకి సంబంధించి అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో దాదాపుగా వైఎస్ఆర్సీపీ మనుషులే, నాయకులే. అంటే ఒక చెంప దెబ్బలాగా వారికి తగిలింది. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరిగితే నేనైతే చూస్తూ ఊరుకోను, వారి తాట తీస్తా. అధికారాన్ని కోల్పోయినా బుద్ధి రాలేదు. రాష్ట్రంలో ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా వైఎస్ఆర్సీపీ ఇంకా విర్రవీగుతుంది, కిందకు లాగుతాం అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కూడా కూటమి నేతల్లో ఏంటి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, అనుసరిస్తున్న వైఖరి ఏంటి ఇలా ఉంది అని ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా టాపిక్గా మారిపోయింది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక కీలకమైనటువంటి వ్యవస్థగా మారుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనేది రాజకీయ వర్గాల్లో కూడా బాగా వినిపిస్తుంది. ఈ యొక్క అంశంపై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.